హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే బ్రాహ్మిన్ స్టైల్ బీరకాయ సాంబార్. ఇవి బ్రాహ్మిన్ స్టైలే కాదండి, టెంపుల్ స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలోని ఉడిపి, మంగళూరు, అలానే ధర్మస్థలం ఆ సైడ్ అంతా కూడా ఇవి ఫేమస్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. మీరు కనుక ఆ సైడ్ టెంపుల్స్కి కనుక వెళ్ళుంటే ఖచ్చితంగా ఇవి టేస్ట్ చేసే ఉంటారు. అక్కడ చాలా ఫేమస్ అండ్ టెంపుల్స్లో మనకి ఈ సాంబారే పెడతారనమాట. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ సాంబార్లోకి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ నూనె వేడి చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వీటిని 1 నిమిషం లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వీటిని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. వీడియో పొరపాటున మిస్ అయిపోయింది, సో తప్పకుండా మీరు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 4 బ్యాడ్గి మిరపకాయలు, 3 గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ వీటిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. వీటిని 1 నిమిషం కాస్త క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోవాలి. ఇవి 2 వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సాంబార్కి, సో స్కిప్ చేయకండి. అలానే ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలానే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఇంగువ తీసుకున్నాను. అందులో 1/4 టీ స్పూన్ వేసుకున్నాను, మిగతా 1/4 టీ స్పూన్ నేను తాలింపులోకి ఉంచుకున్నాను. అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారి పెట్టుకోవాలి. మసాలా చల్లగా అయ్యేలోగా మనం పప్పుని ఉడికించుకుందాము. నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు కందిపప్పు, అలానే 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1/2 గంట సేపు నానబెట్టుకున్నాను. మనకి పెసరపప్పు ఈ సాంబార్లోకి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ని ఇస్తుంది. పెసరపప్పుకి బదులుగా మసూర్ దాల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుల్ని ఒక కుక్కర్లోకి వాటర్ తీసేసి వేసుకోవాలి. అలానే 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఇందులోకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. అంటే 1కి 1.5 నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న మసాలా దినుసులని వేసుకొని అందులోకి కొంచెం వాటర్ పోసుకొని వీటిని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి స్టవ్ మీద ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక ఇందులోకి కొంచెం కరివేపాకు, అలానే ఒక 1/2 కేజీ బీరకాయ ముక్కలు ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకొని వీటిని 1 నిమిషం స్టవ్ని ఐ ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటోని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఐ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ముక్కలకి తగినంత ఉప్పు, అలానే కొంచెం నీళ్లు కూడా పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టుకొని ఈ ముక్కలు 90% వరకు ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు ఒక 90% ఉడికాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని అలానే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ పోసుకొని తొలుపుకొని ఆ నీళ్ళను కూడా ఇందులోకి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తరిగిన బెల్లం, అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ జ్యూస్ని ఇందులోకి పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పప్పును మొత్తం వేసుకొని ఈ కుక్కర్లోకి కొంచెం వాటర్ పోసుకొని తొలుపుకొని పోసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చెక్ చేసుకోండి. మీకు మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, కానీ చాలా పల్చగా చేసుకోకూడదు. ఈ మాత్రం మనకి థిక్నెస్ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే సాంబార్ అనేది బాగుంటుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు కాస్త మరిగించుకోవాలి.
తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు గిల్లుకొని వేసుకోవాలి. అలానే 2 రెమ్మల కరివేపాకు, ఇందాక పక్కన పెట్టుకున్న 1/2 టీ స్పూన్ ఇంగువ, అలానే చిటికెడు పసుపు వేసుకొని మరుగుతున్న సాంబార్లోకి తాలింపుని వేసుకొని చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క 10 నిమిషాల తర్వాత వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రాహ్మిన్ స్టైల్ బీరకాయ సాంబార్ టేస్ట్ చేయడానికి రెడీ. ఈ సాంబార్ని బీరకాయతోనే అని కాకుండా సేమ్ ప్రొసీజర్లో దోసకాయ అలానే సొరకాయ లాంటి వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. మరి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండటానికి బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.